నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్. నేను రాజేశ్వరి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బెట్టింగ్ యాప్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్పై సిట్ ఏర్పాటుకు ఆదేశించింది. ఆన్లైన్ బెట్టింగ్పై సిట్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ పట్ల కఠినంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు సీఎం తెలిపారు. ఆన్లైన్ బెట్టింగ్ను నిషేధిస్తూ గత ప్రభుత్వం చట్టం చేసింది, కానీ అమలు జరగటం లేదన్నారు. దర్యాప్తు కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను వేస్తున్నామన్నారు. ఆన్లైన్ రెమ్మి ఈ మధ్యకాలంలో అది చాలా వేగంగా తెలంగాణ రాష్ట్రంలో దుర్వినియోగం జరుగుతుంది. అందుకే అధ్యక్ష తమ ద్వారా ఇది పక్క రాష్ట్రాలు, దేశము, ఇతర దేశాలు ఈ నేరం ఒక రకంగా అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయి నుంచి మొదలు పెడితే అంతర్జాతీయ స్థాయి వరకు వివిధ రకాల సంస్థలు, వ్యక్తులు, రకరకాల దేశాలకు సంబంధించిన నేరగాళ్ళు అందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు. ఇది ఏదో టెంపరీగా ఒక పోలీస్ స్టేషన్లోనో లేకపోతే ఒక పరిధిలో మనం విచారణ చేస్తే దీనికి ఈ సమస్యకు సమూలమైన పరిష్కారం కనుగొనే పరిస్థితి లేదు. కాబట్టి ఈ ఆన్లైన్ బెట్టింగ్ కానీ, ఆన్లైన్ ఈ యాప్లు కానీ, లేకపోతే ఆన్లైన్ రమ్మీ లాంటి గేములు, డిజిటల్లీ ఈ గేమింగ్ ఏదైతే జరుగుతుందో, ప్రధానంగా బెట్టింగ్ ఏదైతే జరుగుతుందో దీని పట్ల రాష్ట్ర ప్రభుత్వము అప్రమత్తంగా ఉండాలి, కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. నేను ఎవరి మీద ఆరోపణలు లేకపోతే ఎవరు ఏ పరిస్థితిలో వీటిని ప్రత్యక్షంగా పరోక్షంగా అనుమతించారు, ప్రోత్సహించారు, ఎక్కువ వివరాల దగ్గర నేను వెళ్ళదలుచుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా బెట్టింగ్ యాప్లు కానీ, ఆన్లైన్ బెట్టింగ్ కానీ, ఆన్లైన్ రమ్మీ గేమ్ల పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు, కఠినంగా వ్యవహరించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీన్ని నిరోధించడానికి, నిషేధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, వీలైతే సిబిసిఐడి కానీ లేకపోతే అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని వేసి కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. ఈ బెట్టింగ్ తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయని కొంతమంది ప్రచారం చేస్తున్నారు, కానీ అలాంటిదేమీ ఉండదని సీఎం రేవంత్ అన్నారు. ప్రజాప్రతినిధులెవరికీ ఉప ఎన్నికలు వస్తాయనే ఆందోళన అవసరం లేదన్నారు. ఇలాంటి అంశాల మీద దృష్టి సారించకుండా ప్రజా సమస్యలపై పనిచేయాలని హితవు పలికారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో ఆ భూమిని దక్కించుకునే ప్రయత్నాలు చేయలేదని, తాము అధికారంలోకి వచ్చాక సుప్రీంకోర్టుకు వెళ్లి ఆ భూమిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అడ్డుకున్న వాళ్ళను మీరు ఎట్లా కండువ కప్పారు అధ్యక్ష? ఎట్లా పార్టీలో చేర్చుకున్నారు? పార్టీలో చేర్చుకున్నారు. బీఫామ్ ఎట్లా ఇచ్చిండ్రు అధ్యక్ష? మళ్ళీ ఎలక్షన్లో ఎట్లా ఇచ్చిండ్రు అధ్యక్ష? అంటే ఇప్పుడు ఎట్లా మాట్లాడతారంటే 2014 నుంచి ఒకే చట్టం ఉంది కదా అధ్యక్ష. స్పీకర్ పదవి ఉంది, విప్పు పదవి ఉంది, ప్రతిపక్షమే ఉంది. ఆనాడు ఎమ్మెల్యేలు మారితే మీరు మంత్రులు చేశారు, కనీసం మేము అట్లా కూడా చేయలేదు. మారలేదట వాళ్ళు, మేము మారనే లేదు, ముఖ్యమంత్రిని అభివృద్ధిలో కలిసి వచ్చినామంటారు. మీరు మంత్రులు చేసిన వాళ్ళు డిస్క్వాలిఫై కాలేదు, ఉప ఎన్నికలు రాలేదు. బాజాప్తే గవర్నర్ దగ్గర పోయి మంత్రులే చేసి 5 ఏళ్ళు మంత్రి, 10 ఏళ్ళు, ఒక ఆయన 8.5 ఏళ్ళు, మా అక్క 4.5 ఏళ్ళు మంత్రి చేసింది. ఎన్నడూ ఉప ఎన్నికలు రాలే. కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే వచ్చే వారమే ఉప ఎన్నికలు అంటారు అధ్యక్ష. ఎట్లా వస్తాయి అధ్యక్ష? చట్టం మారలే, న్యాయం మారలే, స్పీకర్ ఆఫీసు సేమే ఉంది, పాలకపక్షం ప్రతిపక్షం అట్లనే ఉంది, రాజ్యాంగం అసలే మారలేదు. ఇంకెట్లా వస్తాయి అధ్యక్ష ఉప ఎన్నికలు? నాకు అర్థం కాలేదు. ఏ రాజ్యాంగం ప్రకారం వస్తాయి అధ్యక్ష? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారము గత అనుభవాల దృష్టి ఎప్పుడు కూడా పార్లమెంట్ ప్రాక్టీసెస్ అండ్ ప్రొసీజర్స్ అని ఉంటాయి అధ్యక్ష. చట్టంలో గ్రే ఏరియా ఉన్నప్పుడు గతంలో ఎలాంటి విధి విధానాలను ఆచరించారు, సాంప్రదాయాలు ఎట్లున్నాయని చూస్తారు అధ్యక్ష. 2014 నుంచి 2019, 2019 నుంచి 2023 వరకు ఏ సాంప్రదాయాలను ఈ సభ ఆచరించిందో అచ్చం గదే సాంప్రదాయాలను మనం ఆచరిస్తాం అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష? మళ్ళీ ఒకసారి నేను ప్రతిపక్షానికి విజ్ఞప్తి చేస్తున్నా, అభివృద్ధి భూసేకరణ విషయంలో మీరు అభ్యంతరం పెట్టకండి. నష్టపరిహారం ఇద్దామా? ఏమిద్దామో చెప్పండి. ఓపెన్ డిబేట్ ఫర్ దట్. భూసేకరణ విషయంలో భూమి కోల్పోతున్న వాళ్లకు బాధ ఉంటది, దుఃఖం ఉంటది. ప్రత్యామ్నాయం ఏం చేద్దామో చెప్పండి. మూసి పరివాహక ప్రాంతంలో నష్టపోతున్న పేదలకు ఏమిద్దాము? ఒక మంచి కమ్యూనిటీ, ఒక గేటెడ్ కమ్యూనిటీ కట్టి వాళ్ళకి ఇండ్లు కట్టిద్దామా? లేకపోతే వాళ్ళకి నష్టపరిహారం బాగిద్దామా? లేకపోతే ఫ్యూచర్ సిటీ రోడ్లో పోయే వాళ్ళకి ఏ విధంగా నష్టపరిహారం ఇద్దాము? లేకపోతే ఫ్యూచర్ సిటీలో భూసేకరణకు సంబంధించి ఎంత నష్టపరిహారం ఇద్దాము? లగచర్లలో పేదవాళ్ళ భూమి పోతే ఏమిద్దామో చెప్పండి. ఇది ప్రభుత్వ ఖజానాలో నుంచి ఇచ్చేది ఎవరు? వాళ్ళు గాని, నేను గాని ఎవరు మన ఇళ్ల నుంచి తీసిస్తలేము. ప్రభుత్వ ఖజానా నుంచి అభివృద్ధిలో వాళ్ళు సహకరించినప్పుడు వాళ్ళకు రూపాయి ఎక్కువ నష్టపరిహారం ఇచ్చి వాళ్ళని ఆదుకునే బాధ్యత మనది. వాళ్ళకు ఉపాధి కల్పించే అవకాశం ఉంటే వాళ్ళకు ఉపాధి కల్పిద్దాం. వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగ అవకాశం కల్పించేది ఉంటే ఉద్యోగ అవకాశం కల్పిద్దాం. కానీ భూసేకరణనే మేము అడ్డుకుంటాము, మేము ముందుకే పోనీయము,
ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడైతే వస్తుందో ఈ రెండింటి మధ్యలో రేడియల్ రోడ్స్ ఒక్కటి కాదు అధ్యక్ష, 11 రోడ్లు డెవలప్ చేయాలని ఈరోజు ప్రతిపాదనలు తెచ్చినాము. ఇవాళ ఒక్కటే మేము అక్కడ కొంగర కళా నుంచి ఎగ్జిట్ రోడ్ లో తీసుకొని ఫ్యూచర్ సిటీని టచ్ చేసుకుంటా 90 degrees స్ట్రైట్ గా తీసుకున్నాం. నేను స్ట్రైట్ గా హరీష్ రావు గారిని నేను అడుగుతున్నా సూటిగా, ఇంకొక ఆయనకైతే సరే ఆయనకు నేను మాట్లాడేది అర్థమైతే అర్థం కాదో నాకు తెలియదు, కానీ వారు ఇక్కడనే ఉన్నారు కాబట్టి వారిని అడుగుతున్నా, ఈ రోజు అభివృద్ధి వద్దా, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలనా వద్దా, రేడియల్ రోడ్స్ వేయాలనా వద్దా, ఫ్యూచర్ సిటీ కట్టాలనా వద్దా, మూసి రిజర్వేషన్ ప్రాజెక్టు, మూసి పునరుద్ధరణ ప్రాజెక్టును చేపట్టాలనా వద్దా, పరిశ్రమల కోసం భూములు సేకరించి పరిశ్రమలకు కేటాయించి తద్వారా పెట్టుబడులను ఆకర్షించి తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనా వద్దా. 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన మీరు, 10 సంవత్సరాలు తెలంగాణను ప్రపంచానికి ఒక మోడల్ గా డెవలప్ చేసిన మీరు ఎక్కడ కూడా భూమి సేకరించకుండానే మీరు చేసిండ్రా? ఈ రోజు మీరు మల్లన్న సాగర్ బాధితులకు, మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు మీరు చేయాలంటున్నారు. మల్లన్న సాగర్ భూమి ఎవరు సేకరించారు అధ్యక్ష? ఎవరి ఫామ్ హౌస్ దగ్గర? ఈ రోజు వారు అడిగితే నేను విచారణకు ఆదేశించడానికి సిద్ధంగా ఉన్నా అధ్యక్ష. కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి ఫామ్ హౌస్లకు డైరెక్ట్ గా కాలువలు తీసుకున్న వాళ్ళు ఎవరు? ఈ రోజు కట్టుకున్న రిజర్వాయర్లు అది రంగనాయక సాగరా, లేకపోతే కొండపోచమ్మనా, లేకపోతే మల్లన్న సాగరా? ఎవరు భూములు కొనుక్కున్నారు, ఎవరు ఫామ్ హౌజులు కట్టుకున్నారు, ఎవరి ఫామ్ హౌజులకు ఆ రిజర్వాయర్ల నుంచి నీళ్లు పోతున్నాయి? ఆనాడు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు శంషాబాద్లో మొదలుపెట్టిన అంతర్జాతీయ ఎయిర్పోర్టు ప్రతిపాదనను రాజశేఖర రెడ్డి గారు కొనసాగించుండు. రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఐటీ కానీ ఫార్మా కానీ, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మొదలుపెట్టిన హైటెక్ సిటీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని మొదలుపెట్టిన హైటెక్ సిటీని చంద్రబాబు నాయుడు గారు కొనసాగించారు. చంద్రబాబు నాయుడు గారు కొనసాగించిన దాన్ని రాజశేఖర రెడ్డి గారు విస్తరించారు. ఏ రోజు కూడా కక్షాపూరితమైన ఆలోచనలతోని మేము వ్యవహరించలేదు అధ్యక్ష. గత ప్రభుత్వం ఏదైనా చేసి ఉంటే మేము ఇది మంచి చేసినాం కొనసాగించండి అని మీరు అక్కడి నుంచి మాకు సూచన చేయండి. ప్రతిదీ అడ్డుకునే ఆలోచన, ప్రతిదీ ఎట్లా చెడగొట్టాలనే ఒక కుట్ర. నేను తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్నా అధ్యక్ష, ఒక్క ప్రాంతానికి కాదు, నేను ఈ ప్రాంతం ఆ ప్రాంతం కాదు, తెలంగాణ మొత్తం. పార్టీ ఫిరాయింపులపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన వారిని బీఆర్ఎస్ మంత్రులను చేసిందని, తాము వారికి ఎలాంటి పదవులు ఇవ్వలేదన్నారు సీఎం. రేవంత్ వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. కోర్టు పరిధిలో ఉన్న విషయాలను మాట్లాడకూడదని అసెంబ్లీ రూల్స్ చెబుతున్నాయని, సభలో సీఎం రేవంత్ కామెంట్స్ ను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్తామన్నారు హరీష్. ఇక హరీష్ వ్యాఖ్యలపై మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ఎప్పుడు కూడా పార్లమెంట్ ప్రాక్టీసెస్ అండ్ ప్రొసీజర్స్ అని ఉంటాయి అధ్యక్ష. చట్టంలో గ్రే ఏరియా ఉన్నప్పుడు గతంలో ఎలాంటి విధి విధానాలను ఆచరించారు, సాంప్రదాయాలు ఎట్లున్నాయని చూస్తారు అధ్యక్ష. 2014 నుంచి 2019, 2019 నుంచి 2023 వరకు ఏ సాంప్రదాయాలను ఈ సభ ఆచరించిందో అచ్చం గదే సాంప్రదాయాలను మనం ఆచరిస్తాం అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష? తమరైనా నేనైనా సేమ్ సాంప్రదాయాలనే ఆచరిస్తాం కదా అధ్యక్ష. హరీష్ రావు గారు బాగా గుర్తు చేశారు. విషయం సుప్రీంకోర్టులో ఉంది. ఆ సుప్రీంకోర్టులో సబ్జుడిస్ అయిన విషయంలో లోపల నేను మాట్లాడితే కొంత ప్రొటెక్షన్ ఉంది, కానీ బయట మాట్లాడే వాళ్ళకి ఎవరు ప్రొటెక్షన్ ఉండదు యాక్చువల్. దిస్ హౌస్ ఈజ్ ఇమ్యూన్ ఫర్ సర్టెన్ లాస్. ఈ హౌస్ కు ఇమ్యూనిటీ ఉంది. ఈ హౌస్ లో మేము కోర్టుల గురించి కూడా ఏదైనా మాట్లాడొచ్చు అని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. 10 మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై కారు, అది గతంలో కాలేదు, ఇప్పుడు కూడా కారు అంటే నేను వెంటనే ఇక్కడ నుంచి సుప్రీం కోర్టులో ఉన్న మ్యాటర్ ని మీరు ఎట్లా మాట్లాడతారంటే మాకు ఇమ్యూనిటీ ఉంది, మేము ఏదైనా మాట్లాడొచ్చు ఈ సభలో లోపల మాట్లాడతామన్నారు. అయితే ఐఎమ్ కోటింగ్, డిస్కషన్ ఆన్ సబ్ జుడిస్ మ్యాటర్ మెంబర్స్ కెనాట్ రెఫర్ టు ఎనీ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆన్ విచ్ ఎ జ్యుడిషియల్ డెసిషన్ ఈస్ పెండింగ్. అదే విధంగా Chapter 18, Parliament and Judiciary. As regards the relationship between the Parliament and the Judiciary, both are under constitutional obligations not to encroach each upon others' jurisdiction. In this respect, Article 121 provides that the conduct of a judge or a Supreme Court or High Court cannot be discussed in Parliament except upon a motion for presenting to the President praying for the removal of such judge. Judge గారి రిమూవల్ గురించి తప్ప సుప్రీం కోర్టులో గానీ హైకోర్టులో పెండింగ్ ఉన్నటువంటి విషయాన్ని సభలో మాట్లాడకూడదు అని కౌల్ అండ్ షెక్దర్ లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను అందువల్ల మీతో కోరుతున్నా, ముఖ్యమంత్రి గారు ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు యొక్క గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారికి నేను మనవి చేసేదంటే, పార్లమెంట్ లో రొటీన్ గా సబ్ జుడిస్ మ్యాటర్స్ డిస్కస్ అవుతాయి. యాజ్ అ మెంబర్ ఆఫ్ ద It doesn't matter what the coalition says. I'm telling you what actually happening in Parliament.
Speaker sir, in the last 5 years in the Lok Sabha, I can tell you that Lok Sabha Speaker permits every single item in this country, whether it is subjudice or not, is allowed in Parliament for discussion. Even criticism of the judiciary is allowed in the Parliament. ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఏంది? మీరు బయట ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, అది కరెక్ట్ కాదు అని చెప్పడం జరిగింది. సార్, ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, అది కరెక్ట్ కాదు. అనేక తీర్పులు వచ్చినాయి, ఆ తీర్పులకు సంబంధించి చెప్పడం జరిగింది అధ్యక్ష. సభను ప్రక్కదారి పట్టించి న్యాయస్థానాన్ని పేరు మీద ఈరోజు సభా సమయాన్ని ఈ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష? బయట వారు మాట్లాడారు అధ్యక్ష. బయట వారు టీఆర్ఎస్ సంబంధించిన వారు మాట్లాడి బెదిరిస్తా ఉన్నారు, శాసనసభ్యులను బెదిరిస్తా ఉన్నారని మాట్లాడింది తప్ప తీర్పుకు సంబంధించి కానీ న్యాయస్థానంలో ఉన్న అంశం గురించి మాట్లాడలేదు అధ్యక్ష. పక్కదారి పట్టించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు వారు. ఇది న్యాయస్థానానికి సంబంధించింది కాదు. అయినా కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంట్లో కొన్ని ప్రొసీజర్స్ పరంగా చెప్పారు, ప్రెసిడెంట్స్ పరంగా చెప్పారు. దయచేసి దాని ప్రక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తూ రేపు న్యాయస్థానాన్ని సంబంధించి మీరే కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదని కోరుతా ఉన్నాం అధ్యక్ష. శాసనసభలో గందరగోళం నెలకొంది. కేటీఆర్ భట్టి మధ్య మాటల యుద్ధం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ పని కావాలన్నా 30% కమిషన్లు తీసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది అంటూ ఆరోపణలు చేశారు కేటీఆర్. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలకు భట్టి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కమిషన్ వ్యాఖ్యలను నిరూపించారని భట్టి సవాల్ విసిరారు. మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అంటూ ఫైర్ అయ్యారు. మంత్రులకి సంయమనం ఉండాలి, రిస్ట్రెయింట్ ఉండాల్సింది ట్రెజరీ బెంచెస్కి. అపోజిషన్ సహజంగానే మేము ప్రభుత్వం చేయని పనులు, ఇస్తానని చెప్పిన మాటలు, హామీలు కాని హామీలు మేము దయచేసి ప్రకాష్ రెడ్డి గారు, స్పీకర్ గారు ఒకటే రిక్వెస్ట్, మంత్రులకి మీరు దయచేసి చెప్పండి. ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు సార్. మేము కూడా చెప్పొచ్చు 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, 20% కమిషన్ అని సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నాయి. 30% తీసుకున్నారు, కమిషన్ తీసుకున్నారు అన్నమాట. ఎవరండి 40,000 కోట్ల రూపాయలు పనులు చేపించి బిల్లులు ఇవ్వకుండా రాష్ట్రం మీద 1,00,000 కోట్ల పైబడి అప్పులు చేసి మీరు పోతే వాళ్ళందరూ బిల్లులు రాక నానా బాధపడుతూ రాష్ట్రం కోసం అటు తిరిగి ఇటు తిరిగి సెకండరీ చుట్టూ తిరిగి నానా బాధపడుతున్నారు. మీ పాపం వల్ల ఈరోజు రాష్ట్రంలో 1,00,000 కోట్ల పనులు చేసినటువంటి వాళ్ళ బిల్లు లేక ఏడుస్తున్నారు. ఎంతో కొంత మేము బాగు చేసి కొద్ది సర్ది చేసి ముందుకు పోతా ఉంటే అడ్డగోలుగా మీరు ఈ మాటలు మాట్లాడటం ఇది వాస్తవమా? I have challenged KTR. Now you have to prove that what the statement what you made. Otherwise you have to say opposite to this house. He has to make a statement. అధ్యక్ష, నేను అడుగుతా ఉన్నాను, ఇది మీరు ప్రూవ్ చేయకపోతే ఈ సభకి క్షమాపణ చెప్పాలి, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలి. ధరణి భూభారతిపై సభలో అధికార విపక్షాల నడుమ మాటల యుద్ధం జరిగింది. ధరణితో పేదల భూములను బీఆర్ఎస్ లాక్కుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి. లక్షల ఎకరాల భూములు వివాదంలో ఉండటానికి కారణం బీఆర్ఎస్ఏ అంటూ ఫైర్ అయ్యారు. దీనికి పల్లా స్పందిస్తూ ప్రభుత్వం తెచ్చింది భూభారతి కాదు భూహారతి అన్నారు. జమాబందీ పేరుతో మరో దుకాణం తెరిచిందని, ఇప్పుడు జమాబందీ ఎందుకో ప్రభుత్వం చెప్పాలన్నారు. ధరణి తప్పిదాలను బీఆర్ఎస్ ఎందుకు ఒప్పుకోవటం లేదంటూ పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి చట్టాలని ఒక్క కలం పోటుతో ధరణి అనే చట్టం తీసుకొచ్చి ఆక్యుపేషన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ రద్దు చేసి ఒక్క పట్టగారు కాలం పెట్టి 70 ఏళ్ళు వెనక్కున్నటువంటి జమీందారుని, భూస్వామిని, జాగీర్దారులు తీసుకొచ్చే పట్టగారు కాలంలో పెట్టి కొన్ని లక్షల మంది రైతులు భూమిపై ఉన్నటువంటి వాళ్ళకి అసలు ఆ కాలమే ఎత్తేసి భూమిపై వాళ్ళకి ఎటువంటి హక్కు లేకుండా చేసినటువంటి ఒక దుర్మార్గమైన చట్టమే ధరణి చట్టం. అధ్యక్ష, ధరణిని మారుస్తాం, బంగాళాఖాతంలో వేస్తాం, ఈ రాష్ట్ర ప్రజల భూమిపైన సర్వ హక్కులు జాగ్రత్తగా ఉండేటట్టుగా తరాలుగా వస్తున్న హక్కులు వాళ్ళకి అందేటట్టుగా చేస్తామని చెప్పి ఒక చక్కటి నిర్ణయం తీసుకొని ఈ సభలో చట్టం తీసుకొచ్చి చేస్తా ఉంటే మళ్ళీ ధరణి అని ఆ పార్టీ మీద ఎవరు భూములు పెట్టారు అధ్యక్ష? మీరు ఏదైతే ఇవాళ భూభారతి పెట్టి భూహారతి చేయబోతున్నారో ఆ భూహారతి మీదనే ఖచ్చితంగా మీరు అనుకున్నట్లయితే ప్రజల ముందుకు మేము వెళ్తాం, మీరు వెళ్తాం, ఖచ్చితంగా ఆ రోజు మళ్ళీ ఏం రెఫరెండ్ వస్తుందో చూద్దాం. వారు చెప్పారు భూస్వాములు, జాగీర్దారులు చాలా మంది ఉన్నారని చెప్పేసి. మరి మీ యొక్క ఈ చట్టంలోనే ఈ యొక్క తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్బుక్ బుక్లోనే మీరు ఇచ్చారు ఏమని, ఈ రాష్ట్రంలో 25 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఓన్లీ 9,000 మంది ఉన్నారు మాత్రమే అని మీరు లిస్ట్ ఇచ్చారు.
మరి ఎక్కడ భూస్వాములు ఉన్నారు? 52 ఎకరాల పివి నరసింహరావు గారు తెచ్చిన సీలింగ్ యాక్ట్ ప్రకారం 54 ఎకరాల కంటే ఎవరికి ఎక్కువ ఉండకూడదు. ప్రతిరోజున 100 ఎకరాలు 200 ఎకరాలు 400 ఎకరాలు ఉన్నదని చెప్పేసి మాట్లాడుతుంటారు. అవగాహన ఉండి మాట్లాడుతున్నా లేదా అని చెప్పి తెలియదు. ఇది మీరు 2020లో చట్టాన్ని చేసి మీరు దిగిపోయేంత వరకు ఆ చట్టానికి సంబంధించిన రూల్సే ఫ్రేమ్ చేయని మీరు భూభారతిని మేము 2025 జనవరి 4వ తారీఖున చట్టం తీసుకొచ్చి రూల్స్ ఫ్రేమ్ చేసి పెడుతున్న మమ్మల్ని ఏదెత్తి మీరు మాకు చూపిస్తుంటే అసలు మిమ్మల్ని ఎలా ప్రజలు అర్థం చేసుకుంటారో మీరు అర్థం చేసుకోవట్లే. ఏదైతే మాన్యువల్ పానీ అంటారు, విఆర్ఏ విఆర్ఓల్ని తీసేసామంటారు. ఎస్, మీరు తప్పు చేశారు కాబట్టే విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థలో మంచి వాళ్ళని తప్పకుండా ప్రతి రెవెన్యూ విలేజ్కి ఒక ఆఫీసర్ని పెడుతున్నాం. బేఫిగర్గా చెప్తున్నాం, చట్టంలోనే కాదు, ప్రజలు అడుగుతున్నారు, కోరుకుంటున్నారు. కాంగ్రెస్ సభ్యుల తీరును నిరసిస్తూ శాసనసభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. లాబీలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. ఎమ్మెల్యేల ఎంట్రన్స్ వద్ద బైఠాయించి బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. వద్దురా నాయన 20% పాలన అంటూ నిరసన వ్యక్తం చేశారు. 20-30% ప్రభుత్వం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 2వ రోజు కలెక్టర్ల సమావేశం జరిగింది. సమావేశంలో తెలంగాణ ఎమ్మెల్యే కూనంనేని వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో టూరిజంపై చేసిన వ్యాఖ్యలను కూనంనేని ప్రస్తావించారు. దీంతో కూనంనేని వ్యాఖ్యలపై కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. త్వరగా ప్రాజెక్టులు తీసుకొచ్చి ప్రజల జీవితాల్లో మార్పులు తేవాలన్నారు. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు టూరిజం అభివృద్ధికి అనేక అవకాశాలున్నాయన్నారు. టూరిజం అభివృద్ధిపై కలెక్టర్లు శ్రద్ధ పెట్టాలన్నారు. సీఎం చంద్రబాబుతో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ అయ్యారు. సమావేశంలో భాగంగా ఢిల్లీ పరిణామాలను చంద్రబాబుకు వివరించిన ఎంపీ లావు జగన్ జమానాలో మద్యం స్కామ్ జరిగిందని పార్లమెంట్ దృష్టికి తీసుకువెళ్లినట్టుగా తెలిపారు. 4,000 కోట్లు విదేశాలకు తరలించారంటూ ఆరోపణలు చేశారు ఎంపీ లావు. తొలి ఉచిత గ్యాస్ సిలిండర్కు ఈ నెల 31 వరకు అవకాశం ఉందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఇప్పటి వరకు పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలని సూచించారు ఆయన. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా మొదటి విడతలో భాగంగా ప్రతి ఒక్క లబ్ధిదారులకి దీపం 2 కింద గ్యాస్ ఉచితంగా అందించడానికి ఒక అద్భుతమైన ప్రయత్నం జరిగింది. ఇప్పటి వరకు సుమారు 98 లక్షల మంది వినియోగదారులు దీన్ని ఉపయోగించుకున్నారు. మార్చి 31వ తారీఖు వరకు ఇంకా సమయం ఉంది కాబట్టి దయచేసి మన రాష్ట్రంలో అర్హత ఉన్న లబ్ధిదారులందరూ కూడా ఉచిత గ్యాస్ పథకం దీపం 2 కింద పొందే విధంగా మీరు ఇమీడియట్గా నమోదు చేసుకోవాల్సిన అవకాశం ఉంది. మరి పల్నాడు జిల్లా అచ్చంపేటలో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరుకుంది. ఎంపీపీ ఎన్నిక నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అందరూ ఎంపీటీసీలను ఎన్నికకు ఆహ్వానించారు. దీంతో 7గురు అదృశ్యమయ్యారు. అచ్చంపేట 1, 2, చెరుకుపాలెం, చింతపల్లి, కోనూరు, కస్తాల, కొండూరులకు చెందిన ఎంపీటీసీలు అర్ధరాత్రి నుంచి కనిపించడం లేదు. ఎంపీపీ ఎన్నికలో పాల్గొనాల్సిన ఎంపీటీసీలు అదృశ్యం కావడం సంచలనంగా మారింది. అధికార పార్టీ నేతలే కిడ్నాప్ చేశారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తున్నాయి. పిఠాపురంలో టీడీపీ జనసేన నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. చందుర్తిలో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో వాగ్వాదం జరిగింది. జనసేన ఇన్ఛార్జి శ్రీనివాస్ను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వర్మను పిలవకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నాని ఆరోగ్యంపై క్లారిటీ వచ్చింది. గ్యాస్ట్రిక్ సమస్యతోనే కొడాలి నాని ఏఏజీ హాస్పిటల్కు వెళ్లారని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కొడాలి నాని ఎక్స్ ఖాతా ద్వారా అధికారికంగా ట్వీట్ వెల్లడింది. ప్రస్తుతం కొడాలి నాని క్షేమంగా ఉన్నారని ట్వీట్లో వివరణిచ్చారు. ముఖ్యంగా గుండెపోటు వదంతులను నమ్మవద్దు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఉదయం కొడాలి నానికి గుండెపోటు వచ్చిందంటూ వార్తలు ప్రసారమయ్యాయి. దీంతో కొడాలి నాని ఎక్స్ ఖాతా నుంచి అధికారికంగా ట్వీట్ వెలువడింది. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ అప్సరా హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు పడింది. పూజారి సాయి కృష్ణకు జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. అప్సరను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి హత్య చేశాడు పూజారి సాయి.
శంషాబాద్లో అప్సరను హత్య చేసి కారులో తీసుకొచ్చి వాటర్ ట్యాంక్లో పూడ్చిపెట్టాడు. హత్యకు ముందు 4 ఏళ్ల పాటు అప్సరతో పూజారి సాయి ప్రేమలో ఉన్నాడు. అప్సర పెళ్లి చేసుకోమని వెంటపడటంతో పూజారి సాయి కృష్ణ కిరాతకంగా హత్య చేశాడు. దీంతో న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. చిత్తూరు జిల్లా పుంగనూరు గంగమ్మ జాతరలో అపశృతి చోటు చేసుకుంది. హెలికాప్టర్ ద్వారా టీడీపీ నేత ఆర్వీటీ బాబు, కమెడియన్ సప్తగిరి పూలు చల్లారు. హెలికాప్టర్ కిందకు రావడంతో గాలికి షామియానాలు కూలిపోయాయి. దీంతో అక్కడున్న వారంతా త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. టీడీపీ నేత, కమెడియన్ సప్తగిరి అత్యుత్సాహంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా యూపీఐ సేవల్లో కాసేపు అంతరాయం ఏర్పడింది. యూపీఐ సర్వర్ డౌన్ కావడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యూపీఐ ద్వారా జరిగే ఆన్లైన్ సేవలు దాదాపు గంటకు పైగా నిలిచిపోయాయి. ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం వంటి సేవలు పనిచేయలేదు. పెట్రోల్ బంకులు, హోటళ్లు, రెస్టారెంట్లు మొదలైన వివిధ ప్రాంతాల్లో ఆన్లైన్ చెల్లింపులు చేయాలనుకున్న వారు ఇబ్బంది పడ్డారు. లోక్సభలో తనకు మాట్లాడేందుకు అనుమతించడం లేదని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు మాత్రం ఇది సరైన మార్గం కాదన్నారు. ఏం జరుగుతోందో తనకు తెలియటం లేదని, మాట్లాడేందుకు అనుమతి కోరినా ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడికి సభలో ప్రసంగించే అవకాశం ఇవ్వటం సాంప్రదాయమని గుర్తు చేశారు. తాను ఎప్పుడు లేచి నిలబడినా మాట్లాడేందుకు అనుమతించడం లేదని, మేం చెప్పాలనుకునే అంశాలను లేవనెత్తేందుకు అనుమతి ఇవ్వటం లేదన్నారు రాహుల్. ఇక బిజినెస్ అప్డేట్ చూస్తే గత 7 సెషన్స్ నుంచి లాభాలను మూటగట్టుకున్న మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. భారత్పై టారిఫ్ల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే ఆందోళనతో ఇన్వెస్టర్లు అలర్ట్ అయ్యారు. దీంతో సూచీలు భారీ నష్టాలు ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 728 పాయింట్లు కోల్పోయి 77,288 పాయింట్ల వద్ద నిలిచింది. అటు నిఫ్టీ 181 పాయింట్ల నష్టంతో 23,486 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్. స్టే విత్ us.